హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ ముచ్చట్లు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎలిమినేషన్ కోసం. ఎలిమినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎంతమంది? పృథ్వీ, నబీల్, ప్రేరణ, ఆదిత్య ఓం, సోనియా ఇంకా మణికంఠ. సో డేంజర్ జోన్లో మెయిన్గా కనిపిస్తున్న కంటెస్టెంట్స్ ముగ్గురు: ఆదిత్య ఓం గారు, సోనియా ఇంకా మణికంఠ. పృథ్వీ, నబీల్, ప్రేరణ వీళ్ళు ముగ్గురు బాగానే ఆడుతున్నారు. సో వీళ్ళకి ఓటింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా మెయిన్గా చూసుకోవాల్సింది ఆదిత్య ఓం గారిని, సోనియా ఇంకా మణికంఠ గురించి. సో వీరి గురించి మాట్లాడుకుందాం. ఆదిత్య ఓం గారు ఆయనే చెప్తున్నారు, మేము ముగ్గురు డేంజర్ జోన్లో ఉంటామేమో అని. సో ఆయనలో ఒక మంచి పర్సనాలిటీ ఉంది. అంటే అంత పాజిటివిటీ, గొడవలు పెట్టుకునే తత్వం లేదు, జెన్యున్గానే కనిపిస్తున్నారు. బయట ఎలా ఉంటారో ఇక్కడ అలా ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు. ఆడియన్స్ ఏం చూస్తారు? ఆ జెన్యున్గా ఉన్న పద్ధతి, ఎలా ఉన్నారు ఏంటి, ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది చూస్తారు. సో ఈ మీద మ్యాక్సిమం నెగిటివిటీస్ ఏం లేవు. గేమ్స్లోనే ఆడుతున్నారు. మెయిన్ ఏంటంటే కనిపించట్లేదు పైకి. సో ఈయన ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది ఎక్కువ కనిపించట్లేదు. గేమ్స్ ఆడుతున్నారు. మెయిన్గా మనకు కావాల్సింది ఏంటి? గొడవ కాదు తాతగారు, గొడవలు మాత్రం కాదు. సో ఆ మనిషి అక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నారు? నాగార్జున గారు అంటున్నారు మీరు చాలా జెన్యున్గా ఉండాలి ఇంట్లో. సో మీ కొంతమందిని బాగోకపోతే పద్ధతి మార్చుకోమని అలా చెప్తున్నారు. సో ఈయన ఏంటంటే కామ్గా ఉంటున్నారు కాబట్టి ఇంకా మీరు ఓపెన్ అవ్వాలి అని చెప్తున్నారు. ఓపెన్ అవ్వడం అంటే బిగ్ బాస్లో గొడవలు పెట్టుకోవడం మాత్రం కాదు, అన్నట్లు ఇన్వాల్వ్ అవ్వడం, అన్ని పనుల్లో ఇన్వాల్వ్ అవ్వడం, అందరి దగ్గర ఏమన్నా గొడవ వస్తే వెళ్ళి మంచిగా చెప్పడం, అలాంటివి కూడా ఉంటాయి. సో ఆదిత్య ఓం గారిని మెయిన్గా చూసుకుంటే ఎలిమినేషన్ అవ్వకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన జెన్యున్గా ఉన్నారు కాబట్టి ఆడియన్స్ ఆయన లైక్ చేస్తున్నారు. సో ఈయన ఉండాలి, ఒక టాప్ 5 వరకు ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆదిత్య ఓం గారు ఎలిమినేషన్స్లో ఉండకపోవచ్చు. ఇంతకీ అమర్ నామినేషన్స్ లో ఉన్నాడా? అమర్ లాస్ట్ సీజన్లో తాతగారు, ఈ సీజన్ కాదు. మీరు ఇంకా అక్కడే ఆగిపోయారు. ఇక్కడికి రండి. ఇది బిగ్ బాస్ సీజన్ 8. సో నెక్స్ట్ చూసుకుంటే సోనియా. చిన్నాడు పెద్దోడు ఎలా ఉన్నారు? ఇలా వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుందనే బయట బాగా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. సో చిన్నోడు పెద్దోడు ఓకే, బట్ తను కూడా గేమ్ ఆడాలి కదా. గేమ్ ఆడాలి ఇన్ ద సెన్స్ ఒకరి గురించి ఒకరు నెగిటివ్ మాట్లాడుకోవడం తప్ప తన దగ్గర ఏం కనిపించట్లేదు. వాళ్ళ మీద వీళ్ళ మీద నైనిక ఇలా అని, యష్మి ఇలా అని, ప్రేరణ ఇలా అని, ఇలా వాళ్ళిద్దరితో మాట్లాడుతుంది. ఎవరితో? మన పృథ్వీతో ఇంకా నిఖిల్తో. తప్ప తనలో ఇంకా ఏమి అంత మంచి స్కిల్స్ అయితే ఏం కనిపించట్లేదు. ఇంట్లో ఉండే స్కిల్స్ వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పడం, తను ఇలా ఉంది, తిను అలా ఉంది, ఇంకా చైల్డిష్ మెంటాలిటీలోనే ఉంది అనడం తప్ప ఇంకా సోనియాలో ఇంకేం కనిపించట్లేదు. సో నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుంది ఈ చిన్నవాడు పెద్దోడు వెనకాల ఉండడం. అది ఎంతవరకు కరెక్ట్, ఆడియన్స్ ఎంతవరకు ఒప్పుకుంటారు దాన్ని అనేది మనం చూడాలి. ఏ మాటగా మాట సోనియా బాగుంటది కదా. అమ్మో నేనేదో సరదాగా అన్నాను తల్లి. నెక్స్ట్ మనం మణికంఠ గురించి మాట్లాడుకుందాం. మణికంఠ ఈ వారం అంతా చూస్తే ఆ ఫస్ట్ ఓడిపోయిన గేమ్లో తనంతటి తానే ఆ టీం నుంచి బయటికి తప్పుకున్నట్టు, టాస్క్స్ నుంచి తప్పుకుంటున్నట్టు అందరూ పోర్ట్రేట్ చేస్తున్నారు. కానీ అలా కాదు. అసలు మెయిన్గా మనం చూసింది ఏంటి? ఫస్ట్ యష్మి ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనే దాంట్లో మణికంఠ పేరు చెప్పింది. అక్కడ యష్మిని గట్టిగా వాదించాడు మణికంఠ. కానీ నెక్స్ట్ సోనియా పృథ్వీ విషయంలోకి వచ్చినప్పటికి అంత వాదించలేదు. సరే అయితే నేను తప్పుకుంటాను అన్నాడు. సో అలాంటి తను అందరూ అంటున్నప్పుడు తను టఫ్గా ఉండుంటే కాంతారా టీం వాళ్ళ టాపిక్ వచ్చినప్పుడు తిను వాయిస్ రైజ్ చేయడానికి బాగుండేది. అంటే డబల్ మాటలు మాట్లాడుతున్నాడు. నేను అక్కడ ఒప్పుకుంటున్నాడు, ఇక్కడ ఒప్పుకోలేదు అంటున్నాడు. ఫస్ట్ అయితే వాళ్ళు జెన్యున్గా చెప్పాలి ఇక్కడ ఏం జరిగింది, తను ఎవరు తీసేశారు, ఎవరు తీసేస్తే ఆ గేమ్స్లోంచి బయటకు వచ్చేసాడు అని తను చెప్పాలి. కానీ అలా చెప్పట్లేదు. సో సగం మాటలు చెప్పడం వల్ల అక్కడ ఏమవుతుంటే ఒక క్లారిటీ మిస్ అవుతుంది. ఇక టీమ్స్కి మధ్య గొడవలు రావడం, ఇంకా ఈ వారం టాస్క్ అంతా ఒకలా జరిగింది. తనని తానే నెగిటివ్ చేసుకుంటున్నాడో లేదా పక్క వాళ్ళ నెగిటివ్ అవుతున్నాడో తెలియట్లేదు. దాని గురించి వీకెండ్లో నాగార్జున గారు క్లారిటీ ఇస్తారు తాతగారు. ఇంకా మాట్లాడుకుంటే పృథ్వీ యాంగర్ అనేది చాలా తగ్గింది. అసలు ఈ వారం అయితే కనిపించలేదు ఆ యాంగర్ అనేది మనకి. సో తను ఓకే. నెక్స్ట్ వచ్చి నబీల్ అయితే ఆదిత్య ఓం గారిని ఇమిటేట్ చేయడంలో 100% దింపేశాడు మొత్తం. మనకు ఆదిత్య ఓం గారు ఎలా అయితే కనిపించారో సేమ్ అదే చూపించాడు అందరికి. సో ఇక్కడ చాలా పాజిటివిటీ అనేది ఉంది. తనకి మంచిగా ఓటింగ్స్ పడితే ఫన్ జనరేట్ చేసినందుకు గాను ఒక మంచి ఈ పర్సన్ ఉండాలని అందరూ అనుకుంటారు కాబట్టి ఎలిమినేషన్స్లో మ్యాక్సిమం ఉండడు.
నెక్స్ట్ ప్రేరణ కూడా అలాగే గేమ్స్ ఆడింది. అండ్ ఫన్ జనరేట్ చేయడంలో కూడా కొంచెం పర్లేదు బాగానే అనిపించింది. ఆ టాస్క్ లాస్ట్ డే వచ్చిన టాస్క్ కూడా చాలా బాగా అనిపించింది. తను ఎంతగా చేయగలదో అంత 100% ఇచ్చింది తను. ఈరోజు శనివారం. అవును, ఫుల్ కోపమ్స్ డే అండ్ వార్నింగ్స్ డే. పెద్దగా మిస్టేక్స్ లేవుగా, చిన్నగా సజెషన్స్ మాత్రమే ఉంటాయి. బిగ్ బాస్ కోసం మొత్తం చదివేశారు మా తాతగారు. సరే అండి, మీరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.